ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుంటారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియోలోనైతే పానీపూరి అయితే చేస్తున్నాము. ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో స్కిప్ చేసి లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మరదల ఛానల్లో పానీపూరి ఛాలెంజ్ కూడా చేస్తున్నాము. అది కూడా నేను ఖచ్చితంగా అయితే లింక్ ఇస్తాను. ఖచ్చితంగా అయితే మీరు చూడండి, స్కిప్ చేయకుండా మీ సపోర్ట్ని అయితే ఇవ్వండి. ముందుగా అయితే పూరి అయితే రెడీ చేస్తున్నాము. ముందుగా అయితే 1/2 kg బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాము. అదంతా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ½ kg బొంబాయి రవ్వకి 4-5 స్పూన్ల గోధుమ పిండి అయితే సరిపోతుంది. ఇది కూడా వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకుందాము. ఈ పానీపూరి కోసం అయితే అక్క, నేను, మరదల ముగ్గురు కలిసి అయితే చేస్తున్నాము. ఫస్ట్ టైం అన్నమాట పానీపూరి ఇంట్లో అయితే ట్రై చేయడం. దీంట్లోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. అలానే వంట సోడా ఎందుకు వేస్తున్నామంటే పానీపూరీలు పొంగుతాయి కదండి, అలా రావడానికి వంట సోడా అయితే వేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఒకసారి కలుపుకొని ఈ పూరీలు రావడానికి మనం మిక్స్ చేసే విధానంలోనే ఉంటుంది. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. మరీ పలసంగా కాదు, మరి మందంగా కాకుండా, పలచగా మందంగా కాకుండా మీడియంగా అయితే కలుపుకోవాలి. కర్రీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసి గట్టిగా అసలు వాసన పట్ల గట్టిగా మాట్లాడాలి. నేను వచ్చే 2 తడి క్లాత్ అయితే దాని మీద వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం. అంతలోకి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకుందాము. అది పిండి అంతా నానేలోకి మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఆ పిండి ముద్దని మళ్ళీ తీసుకొని ఒకసారి అయితే కలుపుకొని చపాతీ పిండిలాగా, ఒక చపాతీలాగా అయితే కలుపుకొని చిన్న చిన్న షేప్లో అయితే మనకి పూరి, చిన్న పానీపూరి షేప్ ఎలా ఉంటుందో ఆ పూరి షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు తడి క్లాత్ కప్పుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఎండిపోతే పూరి అనేది పొంగదు, అందుకని చెప్పేసి ఇలా చేయాలి. కానీ చాలా కష్టమైన ప్రాసెస్ ఫ్రెండ్స్, అంత ఈజీ ఏం కాదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తాయి. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలా. ఇంకా పిండి ఏంటంటే ఉప్మా రవ్వ కదా, చాలా గట్టిగా ఉంటుంది. కొంచెమే కాబట్టి గోధుమ పిండి ఉంది, కొంచెం గట్టిగానే ప్రెస్ చేస్తూ అయితే చేసుకోవాలి. ఇంక ఇట్లా ఒక్కసారి 1/2 kg మనకి రవ్వ తీసుకుంటే 150 వరకు అయితే మనకి పూరీలు అయితే వస్తాయి అన్నమాట. ఈ పానీపూరి ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి బయట తెచ్చుకొని చేసే కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అని చెప్పి ఇంక ఇంట్లోనైతే ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే డబ్బులు సేవ్ అవుతాయి. పిల్లలకు పెట్టుకోవాలనుకున్నా కానీ బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా, బయట చేస్తే ఎలా ఉంటుందో మనకు తెలియదుగా. అందుకని ఇంక ఇంట్లో చేసుకుని పిల్లలకి పెడితే కూడా పిల్లలు హ్యాపీగా తింటారు. చేసుకునే టైం కూడా ఎంతో ఫన్నీగా, సంతోషంగా అయితే మేము ముచ్చట్లు ఆడుకుంటూ అక్క, నేను, మా మదర్ అయితే చాలా సంతోషంగా అయితే పానీపూరి అయితే చేస్తున్నాము. అంతేకాకుండా ఫస్ట్ టైం అనమాట నేను చేయడము. ఆల్రెడీ మరదలు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసింది. నేను ఫుల్ వీడియో పెట్టుకోవాలని ఆలోచనతో మరదలను అయితే ఇంకా రిక్వెస్ట్ చేసి, నిజం చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడము. ఇంకా నా ఛానల్లో పెడదామని చెప్పి చేస్తూ ఉన్నాము. కానీ చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ అన్నీ మనము చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని ప్రెస్ చేసుకొని ఒకేసారి మొత్తం చేసుకుంటే మనం పెద్దగా చేయకుండా మొత్తం ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఎప్పటికప్పుడు తడి క్లాత్ అయితే మర్చిపోకుండా అయితే వేసుకుని ఫ్రెండ్స్, ఎందుకంటే ఆరిపోతాయి. ఇంకా అంత లోపల ఒక కళాయి అయితే పెట్టుకుని, మందపాటి కళాయి, ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయితేనే మనకి పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. మనకి సేమ్ బయట తెచ్చుకున్న పానీపూరీలు అయితే ఎలా ఉంటాయి సేమ్ అలానే పొంగుతున్నాయి. మనం ఎక్కువగా
కలిపే విధానాన్ని బట్టే ఎక్కువగా ఉంటాయి మనకి పూరీలు అనేవి పొంగటము. ఎందుకంటే ఓపికతో కలుపుకుంటే ఆ పిండి అనేది మంచిగా మెదుగుతుంది కాబట్టి. అసలు నేను ఇంతవరకు నిజం చెప్పాలంటే పానీపూరీలు రవ్వతో చేస్తారని ఇంతవరకు తెలియదనమాట. నేను ఏదన్నా పిండి ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఎంత ఈజీ అంటే ఇంట్లో పిల్లలకి చేసుకొని హైజెనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంత టేస్టీ పానీపూరి అయితే నేను అంటాను. నేను ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఇంకా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇలా పూరీలు మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న పాపడాలు మొత్తం మనం ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంతలోకి ఇప్పుడైతే పానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ముందుగా అయితే దీంట్లోకి మిక్సీ బౌల్లోకి కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు అలానే పచ్చిమిర్చి అల్లం వేసేద్దాం. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం ఇది మొత్తం. దీంట్లోకి అయితే కొంచెం వాటర్ అయితే వేసుకుందాం. మిక్సింగ్ అంతా ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలానే దీనికి సరిపడా చింతపండు అయితే తీసుకొని గుజ్జంతా తీసేసుకొని వాటర్ అయితే దాంట్లోకి అయితే పోసుకోవాలి. ఇలా మొత్తం గుజ్జు అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న గుజ్జు అంతా దీంట్లోకి అయితే వంపుకోవాలి. అలానే మరలా దీంట్లోనే వాటర్ పోసుకొని మరలా ఉన్న గుజ్జు కూడా తీసేసుకోవాలి. వాయిస్ ఓవర్ ఇస్తలేదా? చెప్తున్నాను ఇంకా. ఓకేనండి, ఇదంతా వంపేసుకున్నాం కదా, దీంట్లోకి మనం తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. మనకి ఎంతగా క్వాంటిటీ వాటర్ అవసరమో అంతగా మనం పోసుకోవచ్చు, మనకి ఇష్టమైనంతగా. చాలా ఓకేనండి, వాటర్ అయితే పోసుకున్నాం కదా, దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసుకుందాం. ఒక స్పూన్ దీంట్లోకి మనకి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. చాట్ మసాలా ఓకేనండి, ఉప్పు అయితే వేసుకున్నాం కదా, చాట్ మసాలా కూడా వేసేసుకుందాం. మనకి స్పైసీ అయితే ఎక్కువగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. చాలా ఓకేనండి, కర్రీకి అయితే ఆలు అయితే కావాలి. ఇప్పుడైతే ఇవైతే ఉడకబెట్టుకుందాం. దీంట్లోకి అయితే వాటర్ పోసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆలు అయితే ఉడికేంత వరకు అయితే ఉడికించుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఆలుగడ్డలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే పొట్టు తీసుకున్నాము. ఆల్రెడీ మదర్ అయితే పానీ ప్రిపేర్ చేసింది కదా, ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము.
ఇంకా అక్క నేను మదరైతే ముగ్గురు కలిసి అయితే ఈ వీడియో చేస్తున్నాము. మనకైతే పూరీలు రెడీ అయిపోయాయి, రసం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఆలు కుర్మా అనమాట. ఆలునైతే ఉడకబెట్టుకున్నాం కదా, వాటిని మంచిగా స్మాష్ చేసుకొని కారము కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి. చాట్ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పిండి ఇవన్నీ అయితే వేసుకొని మంచిగా మెత్తగా మనకి పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, మీకు ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. ఇంకా అదంతా వేసుకొని మనకి గట్టిగా అవుతుంది కదా, మనం ప్రిపేర్ చేసుకున్న పానీ ఉంటుంది కదా, ఆ పానీని పోసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట, మనకు జారుడుగా అయ్యేటట్టు. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదే ఇంకా మేము వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అదే పెడదామంటే కొంచెం ఫ్యాన్ గర్ల్ సౌండ్ వల్ల వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఈ గేమ్స్ ఇవన్నిటికంటే మేమందరం ఒక చోట కలిసి ఇలా చేసుకోవడమే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది. ఇంకా మనకి గట్టిగా ఉంటే ఏంటంటే ఛాలెంజ్ కదా, మనం జారుడుగా మింగలేమని చెప్పేసి కలుపుకుంటూ ఉన్నాము. అప్పటికీ కూడా నేను వీడియో రికార్డ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకు నవ్వు వస్తుంది అనమాట. అంత ఈ ఫుడ్ ఛాలెంజ్లు వీటన్నిటిలో కూడా నాకు ఫన్నీ మూమెంట్ ఏదన్నా ఉందంటే పానీపూరి ఛాలెంజ్ అనమాట. అంత బాగా జరిగింది. మరదల ఛానల్లో పెట్టడంలో ఖచ్చితంగా అయితే నేను మన ఛానల్లో లింక్ అయితే ఇస్తాను. అంత ఫన్నీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఫుడ్ ఛాలెంజ్లు చేసుకోవాలనుకున్న పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో కానీ ఎప్పుడైనా సరే యూజ్ అవుతుంది. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెడితే మళ్ళీ ఇంట్లో ఇష్టంగా తింటారనమాట. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పానీపూరికి బయటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఎవరో చేసిన దానికంటే ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది. ఇంకొంచెం కొద్దిగా వాటర్ పోసుకుంటూ జారుడుగా ఉండేటట్లు ప్రిపేర్ అయితే చేసుకోవాలి. మీకు ఏమైనా మసాలాలు కావాలనుకుంటే ఇంకొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకోవడం అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇంకా మనకి కర్రీ కూడా రెడీ అయింది. మనకి పానీ, కర్రీ, తర్వాత పూరీస్ అయితే 3 మనకి ప్రిపేర్ అయ్యనమాట. మేము సాల్ట్ అయితే టేస్ట్ చేస్తున్నాము, కొంచెం తక్కువైంది, అది కూడా వేసుకున్నాము. ఇంకా చాలా పర్ఫెక్ట్గా అయితే మాకు పానీపూరి అయితే వచ్చింది. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర, తర్వాత పైన కొన్ని ఆనియన్స్ అయితే వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కట్లెట్, ఇంట్లో హోమ్ మేడ్ కట్లెట్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఫ్రెండ్స్, పూరీలు అయితే రెడీ అయ్యాయి. తర్వాత కట్లెట్, తర్వాత కొత్తిమీరతో తయారు చేసిన పానీ, తర్వాత ఆనియన్స్. పానీపూరి ఛాలెంజ్ అయితే మదర్ ఛానల్లో అయితే చేస్తున్నాం, ఖచ్చితంగా అయితే చూడండి. వాటి ఛాలెంజ్ కోసము మన ఛానల్లో అయితే పానీపూరి తయారైతే చేసాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అండ్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.